When you are in Christ, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు you're safe. నువ్వు ఇక భద్రతలో ఉన్నావు. There is no wrath of God on you. నీ పైన ఇక దేవుని ఉగ్రత ఉన్నదిగా. You are in grace. నువ్వు కృపలో ఉన్నావు. ఇప్పుడు You are accepted. నీవు అంగీకరించబడ్డావు. God's judgments cannot pass over you. దేవుని యొక్క తీర్పులు నీ పైకి రావిగా. You are accepted in the beloved. నీవు ఆ అద్వితీయుల్లో అంగీకరించబడ్డావు. But కానీ in that plan, ఆ యొక్క ప్రణాళికలో he had to die. అయితే ఆయన చనిపోవలసి ఉన్నది. Now he cannot die as a spirit. ఆయన ఆత్మగా ఆయన చనిపోలేడు కదా. So what happened? కాబట్టి ఏమైంది? Then God started condescending. ఆ తర్వాత దేవుడు ఇక రూపు దాల్చుకోవడం మొదలు పెట్టాడు. And started moving towards flesh. ఆయన ఇక శరీరం వైపు ఆయన కదలాడడం మొదలు పెట్టాడు. ఆయన